సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. మనం ప్రజెంట్ విశాఖపట్నం భీమిలి నియోజకంలో ఉన్నటువంటి గంభీరం దగ్గర అయితే ఉన్నాము. హరే కృష్ణ అందరికీ తెలిసిందే. 25, 26 శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా ఇక్కడైతే జరుగుతున్నాయి. సో దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నటువంటి అంబరీష్ ప్రభు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హరే కృష్ణ. ఈసారి హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం వారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 2 ప్లేసెస్లో చేస్తున్నాం అన్నమాట. ఒకటి వచ్చేసి హరే కృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణం వచ్చేసి గంభీరం ఆనందపురం మండలంలో జరుగుతుంది. అదేవిధంగా సిటీలో గాదిరాజ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము జన్మాష్టమి వేడుకలు చాలా వైభవంగా చేయడం జరుగుతుంది. ఎంతోమంది ప్రజలు దానికి దర్శనానికి రావడం జరుగుతుంది అన్నమాట. సో గత 2 సంవత్సరాల నుంచి మనం ఇది 2 ప్లేసెస్లో చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి గంభీర క్షేత్రం వైకుంఠ మందిరం ప్రాంగణంలో, ఇంకొకటి వచ్చేసి సిటీలో జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క జన్మాష్టమి వేడుకల్లో మనకు మొదట వచ్చేసి భగవంతునికి ఉంజల సేవ ఉంటుంది. వచ్చిన వారికి అందరికీ ఉంజల సేవ అనేది ఒక అవకాశం, సేవ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఏ బాలగోపాలనికి ఉంజల సేవ జరుగుతుంది. అదేవిధంగా దర్శనం పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం ఉంటుంది. ప్లస్ మనం జన్మాష్టమి సందర్భంగా భగవంతునికి అభిషేకం అనేది నిర్వహిస్తారనమాట. సో ఇది అభిషేకం మనకు వచ్చేసి సిటీలో గాదిరాజ ఫంక్షన్ హాల్ వచ్చేసి 25వ తేదీ 4 గంటలకు ఉంటుంది. ఇక్కడ గంభీర క్షేత్రంలో 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుందన్నమాట. ఈ యొక్క అభిషేకంలో భగవంతునికి 108 కలశాలతో అభిషేకం చేస్తారు. అంతేకాకుండా ఫలాలు ఒక 20 నుంచి ఫలాల నుంచి జ్యూస్ తయారు చేసి భగవంతునికి అభిషేకం చేస్తారు. పంచామృతము, పంచగవ్య, అన్ని ఔషధాలతో, అన్ని వెరైటీస్ ఆఫ్ పూలతో కూడా భగవంతునికి అభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో ఎవరైతే అభిషేక సేవ చేస్తారో ఆ సేవ చేసే వారికి ఒక ఆపర్చునిటీ కూడా ఉంటుంది. వాళ్ళు స్వయంగా భగవంతునికి పాలతో అభిషేకం చేయడానికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది ఒకటి. అంతేకాకుండా ఈసారి మనం గంభీర క్షేత్రం వైకుంఠంలో మనం ఏం చేస్తున్నాం అంటే యూనిక్గా కల్చరల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి చేస్తున్నాము. ఇదేంటిదంటే 25వ తేదీ మరియు 26వ తేదీల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 9:30 వరకు 108 మంది సింగర్లు ఒకే స్టేజ్ మీద భగవంతునికి భజనలు చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని భజ గోవిందం అనే కాన్సెప్ట్ ద్వారా మనం 108 మంది గాయకులను ఒక స్టేజ్ మీద అమర్చి వాళ్ళు ఒకే కీర్తన పాడి భగవంతునికి సేవ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది ఈసారి యూనిక్గా మనం జరుగుతుంది. అంతేకాకుండా వచ్చిన వారికి అందరికీ మనం ప్రసాదం వితరణ ఉంటుంది. ప్లస్ హుట్టి, జనరల్గా జన్మాష్టమి రోజు చాలామంది హుట్టి కొట్టాలని ఉంటుంది. ఆ అవకాశాన్ని కూడా మనం ఇక్కడ ఏర్పరచడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరి చేత భగవంతుని నామజపాన్ని చేయడానికి హరినామ మండపం అనేది ఉంటుందన్నమాట. అంటే వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ రోజు అట్లీస్ట్ రోజు మనకు టైం కుదరకపోయినా అట్లీస్ట్ జన్మాష్టమి సందర్భంగా భగవంతుని నామాన్ని జపం చేయడానికి మనం ఒక హరినామ మండపం అనేది జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఈ కలియుగానికి మంత్రమైన హరే కృష్ణ మహామంత్రాన్ని 108 సార్లు జపం చేసి భగవంతుని దర్శనానికి వెళ్ళడానికి జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా ఈ అన్ని కార్యక్రమాలు మనం ఈ యొక్క జన్మాష్టమి సందర్భంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ ఈ యొక్క జన్మాష్టమి సందర్భంగా ఇక్కడికి వచ్చి గాదిరాజ పాలిస్కైనా రావచ్చు, లేకపోతే ఆనందపురంలో ఉన్న గంభీర వైకుంఠ క్షేత్రానికి వచ్చేసి భగవంతుని దర్శనం చేసుకోవాలని మా చిన్న విన్నపం అన్నమాట. సో ప్రభు గారు, అంటే హరే కృష్ణ మూమెంట్ తరచుగా పెరుగుతూ ఈరోజు గంభీరంలో ఉన్నటువంటి ఏదైతే మనం జరుపుకుంటున్నామో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు ఇంకా భిన్నంగా, ఇంకా విస్తృత స్థాయిలో జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? ఎందుకంటే మేము అబ్జర్వ్ చేసింది లాస్ట్ 2008 నుంచి మనం జన్మాష్టమి చేయడం జరుగుతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ పీపుల్ అంటే పబ్లిక్ అంటే దర్శనానికి వచ్చే ప్రజలు కూడా చాలా ఎక్కువ పెరుగుతూ ఉన్నారు. ప్లస్ దానికి అనుగుణంగా మనం వాళ్ళకి ఏర్పాట్లు చేయడం కానీ కార్యక్రమాలు పెంచడం జరుగుతూ వస్తుందన్నమాట. మొదట్లో మేము జస్ట్ చిన్నగా చేసేవాళ్ళం, కానీ ఎంతోమంది జన్మాష్టమి వేడుకలు పార్టిసిపేట్ చేయడం ద్వారా మేము ఏం చేస్తాం, వాళ్ళకు మంచి అంటే మా ఎంటైర్ ఉద్దేశం ఏంటంటే భగవంతుని ఒక తత్వాన్ని మనం అందరికీ చేరవేయాలని ఒక దృఢ సంకల్పంతో
మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఏ కార్యక్రమాలు చేస్తే ఆ ఒక భగవంతుని గొప్పతనాన్ని వాళ్ళకి చేరవేస్తాం, ఆ ఒక కార్యక్రమాలను మనం ఇక్కడ పెంచుతూ వెళ్తున్నాం. మొదట్లో జస్ట్ మనం ఏం చేసేవారం, ఓన్లీ హరినామం జప యజ్ఞం ఒకటే ఉండేదన్నమాట, జస్ట్ భగవంతుని దర్శనం. నెక్స్ట్ ఇయర్ మేము ఏం చేస్తాం, 2-3 years తర్వాత మనం ఉయ్యాల సేవ చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది ప్రజలు ఉయ్యాల సేవ అనేది ఉంటే మేము కూడా భాగస్వాములు అవుతాము అన్నందుగా మనం ఉయ్యాల సేవ మొదలుపెట్టాం అనమాట. మొదట్లో లేదు, తర్వాత అది ఇంట్రొడ్యూస్ చేసాం. తర్వాత ఎందుకు చాలామంది ప్రజలు రావడంతో ప్రజలకు భజనలు అనేది ఆ రోజు అట్లీస్ట్ భగవంతుని ఒక గొప్పతనాన్ని ఆ భజన ద్వారా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ మనం ఇంట్రొడ్యూస్ చేసామన్నమాట. అంతేకాకుండా చాలామంది స్కూల్స్లో కూడా మనం ఈ యొక్క కృష్ణ చైతన్య సాధనాన్ని పెంపొందించడానికి మనం హెరిటేజ్ ఫెస్ట్ అనేది కూడా చేసామన్నమాట. లాస్ట్ ఈ మంత్ 1 week బిఫోర్ 6 days అంటే 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మనం పిల్లలకు జన్మాష్టమి సందర్భంగా కార్యక్రమాలు చేసామన్నమాట. వాళ్ళకి భగవద్గీత శ్లోకాస్ రిసైటేషను, పెయింటింగ్ కాంపిటీషన్స్, ప్లస్ మళ్ళీ కాస్ట్యూమ్స్, అవన్నీ డిఫరెంట్ కార్యక్రమాలు. సో దట్ అట్లీస్ట్ ఈ యొక్క ఫెస్టివల్ తరఫున ఆ ఒక్క 1 week భగవంతుని మీద ధ్యాస అనేది వాళ్ళకి కలుగుతుంది, అది చేయాలనే ఉద్దేశంతో మన యొక్క కార్యక్రమాలు పెంచుతూ వస్తామన్నమాట. చూశారు కదండి, ఆ ముళ్ళకాలు ఏలేటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని జన్మాష్టమి వేడుకలు 25, 26 తేదీల్లో గంభీరం దగ్గర వైకుంఠంలో జరిగేటటువంటి ఈ యొక్క కన్నుల పండుగ జరిగేటువంటి ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో అందరూ తప్పకుండా హాజరయ్యి ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ వారి నుంచి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.